హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాథా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, సదా పాడే హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. సమయంలో మనము కార్యక్రమాన్ని, ఈ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నడిపించుకుందామండి. మన మధ్యలో ఉన్న దైవజనులు మెస్సే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు. యేసయ్యాను గొప్ప దేవుడివి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలు. తండ్రి, నువ్వు దేవుడిగా మాకు అనుగ్రహించబడినందుకు మీకు స్తోత్రాలు. అన్నయ్య వదిని బట్టి, కృష్ణ నేను బట్టి, వదిని బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఈ పై అంతస్తు భవనాన్ని ప్రతిష్ఠించటానికి ఈ దినము నాయన పీడ్రాయి గారి ద్వారా, ఆనంద్ కుమార్ అయ్య గారి ద్వారా, మా అందరి ద్వారా ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడి వచ్చిన సంఘాన్ని, మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు. మహిమగల రాజా, మీరు ముందు ప్రవేశించండి. ఈ గృహానికి, ఈ గృహంలో నివసిస్తున్న వారికి ఇప్పటికే మీ కృప విస్తరింప చేశారు. ఇంకా మీ కృపలో విస్తరింప చేయమని ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమం అంతటిని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు తెచ్చుకుంటూ ఈ కుటుంబానికి కూడి వచ్చిన అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. అలాగే దైవజనులు యేసు బాబు గారు 24వ కీర్తన 1వ వచనం 10వ వచనం దాకా చదివి వినిపిస్తారు. ఎలా వచ్చింది? పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కి దిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు
యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసి సహకరించు దైవజన మెస్సీ గారికి, యేసుబాబు గారికి, మరి వాక్య పఠనం చదివినిపించిన యేసుబాబు గారికి, ఈ కుటుంబం తరపున పరిచయ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం దైవజనులు బిషప్ గారు జరిగిస్తారు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘనమహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘనమహిమ చెల్లును, ఘనమహిమ చెల్లును, ఘనమహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారుకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, కృష్ణను ద్రాక్షను మీరు ప్రేమించి నాయన ఈ యొక్క చక్కటి భవనాన్ని వారి చేత నిర్మించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఒకని ఇల్లు ఒకని చేత నిర్మించబడును, సమస్తము కట్టివాడు దేవుడే అని నీ లేఖనము చెప్తూ ఉంది. ప్రభువా, ఆ విధంగా నీ బిడ్డల చేతుల మీద ఇంత చక్కటి భవనము నిర్మించబడడానికి మీరు చూపించిన కృప కొరకై, చేసిన కార్యము కొరకై వందనాలు. ఇదిగో ప్రభువా, మరి కింద వారు నిర్మించి చక్కగా ప్రభా నీ నామంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మళ్ళీ పైన కూడా మరి పై స్టేర్ను కూడా కట్టి ఈ విధంగా ప్రభా సిద్ధపరిచి నీ నామంలో చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. తండ్రి, మీకే స్తోత్రం నాయన. నీ వాక్యం చెలవిస్తుంది. గుమ్మములారా, మీ తలలో పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు అని మీ లేఖనం చెప్తా ఉంది. నాయన, ఈ గృహము గుండా, ఈ గుమ్మం గుండా మీరు వెళితేనే క్షేమము, మీరు వెళితేనే గృహానికి ఆశీర్వాదం. నాయన, గృహాధిపతిగా మీరే ఉండాలని మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం, దీవిస్తూ ఉన్నాము, ఆశీర్వదిస్తున్నాం. ఇదిగో నీ నామములో నీ దాస్యునిగా ప్రతిష్ఠ చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడా, సమస్త ఘనత మహిమ ప్రభావములు మన తండ్రికి చెల్లులాగున దీవెనలు సకల ఆశీర్వాదాలను ఈ నిర్మించినటువంటి కుటుంబీకులకు వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నాం. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క మేను గుమ్మమును ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఆమేన్. అది కూడా కత్తిరించిన తర్వాత అప్పుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ రెండవ గుమ్మమును కూడా ప్రతిష్ఠిస్తుంది. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా, స్తుతి మహిమ ఎలా ఉండలేము అక్కడ. ఉనికి చేదము. హల్లెలూయా, స్తుతాము. నీవు ఆలోచనతో ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు. నీదు ఆలోచనతో ఆవరించియున్నావు. నీ ఆత్మశక్తితో ఆవరించియున్నావు. నీదు ఆత్మశక్తితో బలపరుచుచున్నావు. నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు. నీదు ఆలోచనలతో ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నా ముందు నడచుచు ద్వారములు తెరుచుచు. నా ముందు నడచుచు ద్వారములు తెరుచుచు. నడిపించుచున్నావు సియోను చెంతకు. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు. నీదు ఆలోచనలతో నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు. నా కన్నీరంతా నీ కవిలలో దాయుచు. నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు. నా కన్నీరంతా నీ కవిలలో దాయుచు. ఉపదేశ క్రమములో ఉత్తములు చేయుచు. మా ఊహలన్నిటినీ పరిశుద్ధపరిచావు. ఉపదేశ క్రమముతో ఉత్తములను చేయుచు. మా ఊహలన్నిటినీ పరిశుద్ధపరిచావు. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు. నీదు ఆలోచనలతో ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు. నీదు ఆలోచనలతో ఆశ్చర్య
ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి ఈ బుద్ధి జ్ఞానముల్లా సమృద్ధి నాకొసగి ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి ఈ బుద్ధి జ్ఞానముల్లా సమృద్ధి నాకొసగి కరుణించుచు నీవు కృపలను చూపుచు ఎక్కించుచున్నావు ఉన్నత స్థలములకు కరుణించుచు నీవు కృపలను చూపుచు ఎక్కించుచున్నావు ఉన్నత స్థలములకు ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా ఆమేన్ ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆలోచనకర్తమైన నా దేవా నడిపించుచున్నావు ఈ ఆలోచనలతో ఆలోచనకర్తమైన నా దేవా నడిపించుచున్నావు ఈ ఆలోచనలతో ఆవరించి ఉన్నావు ఈ ఆత్మశక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆరాధన 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 ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆలోచనకర్తమైన నా దేవా నడిపించుచున్నావు ఇది ఆలోచనలతో దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడదన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడదన్. తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసెన్. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగిదివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగిదివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చిదివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చిదివే. తండ్రి స్తోత్రం దేవా
మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులు అన్నీ ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులు అన్నీ ఇచ్చావయ్యా. కష్టించు పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసిదివే. చేయ కృప చూపి అప్పు లేకుండా చేసిదివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చిదివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చిదివే. రక్త కోటలు కాచుకొని శత్రువు రాకుండా కాచిదివే. రక్త కోటలు కాచుకొని శత్రువు రాకుండా కాచిదివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి. కష్టించు చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెట్టే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యం నిలిచే నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివే, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవ్వరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నీకెవ్వరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది గ్లోరీ నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దయచేసి మరి కుటుంబ సభ్యులు పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మా గారు దయచేసి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మంచిది. మరి దేవుడు వీరికి మరి ఇచ్చినటువంటి గృహము మరి మంచి గృహము. ఈ గృహాన్ని బట్టి మనము దేవుని స్తుతించే వారమై ఉన్నాం. మరి చక్కగా మరి దేవుని నామములో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మనమందరము కూడా ఈ కుటుంబం కొరకు, ఈ ఇంటి వారి కొరకు, ఈ నూతనముగా ఈరోజు ప్రతిష్ఠ చేయబడినటువంటి ఈ గృహము కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఓ సర్వాధికారి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. మహనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీ కృప ఈ ఉన్నతమగి కుటుంబంపై మీరు నాయన పంపించుదురుగాక. అయ్యా నీ కృప నీ కుటుంబంపై ఉన్నతముగా మీరు పంపించుదురుగాక. అయ్యా మానక నీ కృప ఈ కుటుంబంపై మీరు చూపుదురుగాక. నీ బాహుబలము బిడ్డలపై మీరు చూపుదురుగాక. అయ్యా బిడ్డలు చేసిన ప్రతి దానిపై, వారి పాడి పంటలపై, అయ్యా ఈ గృహముపై, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నీ కృప ఉన్నతముగా మీరు కనపరుచుదురుగాక. మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బాహు మీ కుటుంబంపై మీరు చాపండి ప్రభా. నీ రక్షణ ఆనందం మీ కుటుంబానికి మీరు దయచేయండి. నీ మేలులు చేత బిడ్డలు మీరు తృప్తిపరచండి ప్రభా. నిశ్చయముగా నీ ఆత్మని స్థలములో ఉంచండి. నిశ్చయముగా నీ సన్నిధి స్థలములో ఉంచండి. నిశ్చయముగా నీ కృపని స్థలములో ఉంచండి ప్రభా. అయ్యా మాకంటే ముందుగా మీరే ఈ స్థలములో ఉండి బిడ్డలకు కావలసిన ప్రతి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం మీరు దయచేయండి ప్రభా. మంచి ఆయుష్ ఆరోగ్య కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయ్యా ఈ సమయం ముందు మేమందరము కూడా నీ వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడుచు ఉండగా మందరితో మీరు తేటగా సూటిగా అనేకమైన విషయాలు మీరు మాతో మీరు మాట్లాడండి. వినగలి చెవులను గ్రహించి మనస్సును మీరు మా అందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, మెస్సీ గారు ఒక 5 నిమిషాలు ఈ గృహమును ఉద్దేశించి మరి నూతనమైన గృహమును ఉద్దేశించి కొన్ని విషయాలు మరి పంచుకొనవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన పేడ్రయ్య గారికి, ఆనంద్ కుమార్ అయ్య గారికి కూడా దైవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు, యేసుబాబు గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్నయ్య వదినికి కూడా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ 2వ టైరు ఈ పై అంతస్తుని, ఈ భవనాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, మరి ఇల్లు ఇంత చక్కగా కట్టుకోవటానికి దేవుడు కృష్ణన్నయ్య గారికి, వదినికి, వారి కుటుంబానికి ఎంతో విస్తారమైన ప్రేమ, దేవుని కృప వీరి పట్ల కూడా ఉంది. కాబట్టి దైవజనుల ద్వారా ఈ గృహాన్ని యేసయ్యే ఇంటికి యజమానుడుగా, అధిపతిగా, కుటుంబ యజమానుడుగా దేవుడు ఉండేటట్లుగా వీడు చేసుకునే దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 12వ వచనం నుండి
వాక్య భాగంలో మంచి ఇల్లు కట్టించుకుని వాటిల్లో నివసింపగా నీ పశువులను నీ గొర్రెలను మేకలను వృద్ధి అయి నీకు ఎండి బంగారాలు విస్తరించి నీకు కలిగిన దానిని అంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సుని మదించి దాసులు గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదివేమో. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు కనానికి నడిపిస్తున్న ఆ సమయం, ఆ సందర్భాలలో మంచి ఇల్లుని కట్టించుకొని వాటిలో నివసింపగా, మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, తర్వాత పశువులు కానీ పొలాలు కానీ ఎండి బంగారాలు కానీ ఒకవేళ ప్రభు యేసయ్య మీకు అనుగ్రహిస్తే, మీరు వృద్ధి పొందితే, అలా వృద్ధి పొందిన తర్వాత, విస్తరించిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఒకవేళ మీరు ఐగుప్తులో నుంచి, ఆ బానిసత్వములో నుంచి విడిపించిన దేవుని మాత్రం మరిచిపోతారేమో అనే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాళ్ళ ఐగుప్తులో నుంచి దేవుడు ఎలాగా తన బాహుబలాన్ని సాపి, దేవుడే దిగివచ్చి మోసేని పంపించి ఫరో నుండి, తన అధికారము నుండి ఐగుప్తులో నుంచి బయటికి విడిపించిన తర్వాత మంచి ఇల్లు కట్టించుకుని దాంట్లో నివసింపగా, నిజంగా మోళ్ళపర్లో ఒకప్పుడు రోడ్డు విషయంలో కానీ, నీళ్ళు విషయంలో కానీ, ఇంట్ల విషయంలో కానీ, కట్టుకునే బట్టల విషయంలో కానీ చాలా పేదరికం. పక్కనున్న పేడ్రయ్య గారు, ఈ ఇంటికి యజమానుడైన కృష్ణన్నయ్య గారు, మేము కొంచెం ఎంచుమించులో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, 1 సంవత్సరమే పరిధిలో మేమంతా ఒక వేజులో ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులు, పీటర్ గారి తల్లిదండ్రులు కానీ, కృష్ణాని తల్లిదండ్రులు కానీ, మా తల్లిదండ్రులు కానీ పేదరికం అంటే ఏంటో, అంటే సరైన ఇల్లు లేదు అనే విషయాల్లో ఆకులు కొట్టుకొని ఇల్లులు కుట్టుకోవటం, ఈ వర్షాకాలాలు వచ్చేటప్పటికే ఆకులు ఊడిపోవటం, ఏమండి వానకి గోడలు, మట్టి గోడలన్నీ కరిగిపోవటం, పడిపోవటం, ఎప్పటికప్పుడే మట్టి తెచ్చుకోవటం, అలుక్కోవటం, ఇలాంటి స్థితిలోనున్న ఈ మోళ్ళపర్లో నిజంగా నేటి దినాల్లో ఈ 2026 ఈ జూన్ నెలలో నిజంగా ఈ గృహాన్ని ఇలాగ ప్రతిష్ఠించడానికి, ఇలాంటి మంచి ఇంట్లో మా తరంలో కూడా, మా జనరేషన్లో కూడా ఉంటామా అని ఎప్పుడూ కలలో ఇలలో కూడా నేను అనుకోలేదు అని దేవుని ఎదుటిగా నేను చెప్తున్నాను. నిజంగా ఇంత మంచి ఇల్లులు దేవుడు మోళ్ళపర్లో తాపీ మేత్రులుగా కుర్రోళ్ళు బాగా నేర్చుకుని, వడ్రం మేత్రులుగా నేర్చుకుని, ఈ పేద తల్లిలు తండ్రులు కడుపు నుంచి పుట్టిన పిల్లల ద్వారా ఈరోజు ఇంత గొప్ప ఇల్లులు కట్టడానికి గల కారణాలు చాలామంది స్వార్థికులుగాను, దైవజనులుగాను, పీటర్ గారు, వాళ్ళ అమ్మగారు ప్రవర్తని, మరియమ్మ గారు లాంటి వారు ఎందరో
ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు ప్రతిఫలంగానే ఈరోజు నేను దేవుని ఎదుటిగా చెప్పగలుగుతున్నాను. ఆ ప్రార్థనలు, ఆ దీవెనలే యేసయ్య ఈ ఊరికి రోడ్లైనా, నీరైనా, తాగే నీరైనా, కట్టుకునే ఇల్లులైనా, చేసే వ్యవసాయ భూములైనా దేవుడు దీవించాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నిజమండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఏజ్లో మేము చూసుకుంటూ వచ్చాం. కనుక దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించిన మాట ఏంటంటే, మంచి ఇల్లు కట్టించుకొని దాంట్లో నివసింపగా. దేవుడు ఎందుకు నేను ఈ మాటలని జ్ఞాపకం చేశానంటే, ఒకవేళ దాసుల గృహమైన ఈగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు, మీరు మంచి ఇల్లు కట్టించుకొని దాంట్లో నివసించినప్పుడు, మీ పశువులు, మీ యొక్క పొలాలు వృద్ధి అయినప్పుడు, ఎండి బంగారాలు విస్తరించినప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా, మరి ఈరోజు కిందది కూడా కింద ఇంటి విషయంలో, ఈ పైటేరు ఈ భవన విషయంలో కూడా మరి దైవజనుల ద్వారా ప్రతిష్ఠించటం, ఇంత యేసయ్యకి ఇంటి యజమానుడుగా లేతే అధిపతిగా ఉండేటట్లుగా ఇంతగా దేవుడు మరి మోళ్ళపర్ని ఇంకా ఇంట్ల విషయంలోను, బిడ్డల విషయాలను, పొలాల విషయాలను, భూపాల విషయాల్లో ఇంకా దేవుడు కృష్ణన్నయ్యకి కొడుకున్నాడు. మరి చక్కగా ఆ కుమారుడికి కూడా వివాహం అయినట్లుగా దేవుడు ఇంకా ఈ ఇంటిలో నివసిస్తున్న వారందరినీ దేవుడు అధికంగా ఆయన కృపలో దీవించునుగాక. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీ ఇచ్చావయ్యా. ఫాదర్ బెర్క్మినిస్ గారు ఈ పాట కట్టాడు. పాస్టమ్ గారు ఇందాక పాడారు. ఫాదర్ బెర్క్మినిస్ గారు కట్టారనమాట. అయితే మంచి ఇల్లుని ఇచ్చిన దేవునికి ఇలాగా కృతజ్ఞత కూడికి పెట్టి ఓపెన్ చేయటం, ఇది కృష్ణానయ్య గారికి, వదినికి, వారి యొక్క కుమారుడికి, కాబోతున్న కోళ్ళకి, వాళ్ళ కూతురికి దేవుడు ఇంకా సియోనులో నుండి దీవించి ఆశీర్వదించి, పంటలు, భూపు చెరువులు దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు ఈ కుటుంబానికి కూడి వచ్చిన మనందరికి ఆశీర్వాదకరంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, అయ్యా మిగిలి ఉన్న కార్యక్రమం అంతా కూడా పీటర్ అయ్య గారి ద్వారా, నాయన ఆనంద్ కుమార్ అయ్య గారి ద్వారా, తిరిగి ఉన్న యేసు బాబు, ఇంకా కూడి ఉన్న మా అందరి ద్వారా నాయన మీరే మాట్లాడి కుటుంబానికి కావలసిన దీవెన ఆశీర్వాదాలన్నీ దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మరి చక్కటి విషయాలు మరి ఈ నూతన గృహమును గురించి ఉద్దేశించి మరి చెప్పినటువంటి దైవజనులు మెస్సయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే పాస్టర్ గారు యేసుబాబు గారు ఉన్నారు. ఈ నూతనమైన గృహము, అలాగే ఇంటిలో ఉంటున్నటువంటి కుటుంబము, బిడ్డలు దీవించబడినట్లుగా వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా, సహోదరులు నాయన కృష్ణని తన భార్యని ప్రేమించి నాయన వారి కుమారులు నాయన ఉండటానికి నాయన చక్కటి భవనాన్ని మీరు మీ బిడ్డలకి అనుగ్రహించరు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ పైన నాయన ఈ మేడ గదిలో ప్రభువా, నేను ఈరోజు ఉదయాన్ని సేవకుల ద్వారా నాయన మీ సమూహంలో ప్రభువా నాయన మీకు అప్పగించుకొని నాయన సంఘ బిడ్డలుగా నాయన ఈ నాయన గృహ ప్రవేశం జరిపించారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నాయన ఈ కుటుంబం నాయన గృహంలో ప్రభువా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, సహోదరుల్ని, తన భార్యని, అలాగే నాయన వాళ్ళకి ఇచ్చిన కుమారుణ్ణి, ఇదిగో నాయన త్వరలో ప్రభువా జరగబోతున్న నాయన వివాహం విషయంలోనూ ప్రభువా మీరు తోడు ఉండండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన ఈ గృహ ప్రవేశాన్ని నేను ఇంతవరకు మీరు జరిపించారు ప్రభువా. ఇక మీదట కూడా నాయన మీ నామానికి మహిమకరంగాను, నీ బిడ్డలకి నాయన కుటుంబ వాస్తులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. నానాటికి ప్రభువా ఈ గృహము నాయన
అలనాడు దావీదు గారు నైనా వలే ప్రభు అంచులంచులుగా నైనా అభివృద్ధి చెందటానికి వర్ధిల్లటానికి సహాయం చేయండి. అట్టి ఆశీర్వాదము నేను సహోదరుల మీద నీ గృహం మీద మీరు ఉంచి సహాయం చేయమని, మెండైన ఆస్తము నీ బిడ్డల పైన ఉంచమని సహాయం చేయమని ప్రార్థన చేసి నాయన నూతన గృహాన్ని బిడ్డల మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. జరగవలసిన నాయన కార్యక్రమం మీరే పరిశుద్ధాత్మ ద్వారా జరిపించి సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు పేరు ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. మరి చక్కగా ప్రార్థన చేసి సహకరించిన పాస్టర్ గారికి, యేసుబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మరి పెద్దయ్య గారు ఉన్నారు. వారు దేవుని వాక్యం అందించి మరి కొన్ని విషయాలు చెప్పి మరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. నూట 118వ కీర్తన 23వ వచనం. అది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంటిని గురించి మా కృష్ణ చెప్పాలి, నేను మాట్లాడలేనని చెప్తున్నాడు. నేను అది కూడా నేనే చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే నుంచుని మాట్లాడలేనటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. బయట అంతైనా మాట్లాడతాం, కానీ మైక్ దగ్గరకు వచ్చినట్టు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కూర్చోండి పాస్టమ్ గారిని నన్ను ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఏమీ లేదు, ఈ గోడలా మార్చి దీన్ని ఎలా మార్చుకుని కొంచెం ఏదో రీమోడల్ చేసుకుందామని తీసుకుని వచ్చాడు. కొంచెం ఎదరికి కొద్దిగా పెంచుదామంటే పాస్టర్ గారు చూడండి అన్నీ ఎలా చెప్తే బాగుంటుందని అంటే, అప్పుడు మేము కొంచెం డిజైన్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సరే, ఏదైనా మళ్ళీ నూతనంగా మనం ఏదో కడుతున్నాం కాబట్టి చిన్న ప్రార్థన చేసి శంకుస్థాపన చేసేద్దాం పాస్టర్ గారు అని అంటే, సరే అని చెప్పేసి మీకు ముగ్గురమే, ఎవరిని పిలవలేదు అనుకోండి కదా, ఎవరం పిలవలేదు. ఆ టైంలో మా ద్రాక్షమ్మ కూడా లేదు. ఇక వేసేద్దామండి అయ్యగారు అన్నాడు. ఇంక సరే, ఏదో అంటారు కదా, కళ్యాణం వచ్చిన ఏదో వచ్చిన ఆగదని, ఇంక ఇది దేవునికి నడిపింపేమని చెప్పేసి ఇక ముగ్గురమే ఉన్నాం. ప్రార్థన చేసి వేసేసాం. ఏదో ఇలాగా చేసుకుంటాడులే అని అనుకున్నాం మేము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ అలా వేసిన తర్వాత ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఇదేంటి కృష్ణ అంటే, అలాగే వెళ్ళిపోతుందండి, ఏం చేస్తాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత ఇల్లు చాలా నేను అసలు మధ్యలో ఎప్పుడు రాలేదు, ఇలా ప్రారంభించేద్దాము అని వస్తే ఎలా ఉందా ఏంటని చూశాను. నాకే ఆశ్చర్యం, ఏంటో నాయన ఇలా కట్టేశాడు అనుకున్నాను. సరే, అయిపోతే సరిపోద్ది ఇక మీ జీవితాలకు అలా అన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరలా దేవుడు మళ్ళీ పాజిస్టేర్ ఇప్పుడు మా కృష్ణుడే పైకి వచ్చేస్తారు కానీ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రియమందిర చక్కటి భవనం. మరి ఈ మాళ్ళ పార్కే అలంకరణ, ఇక ఊరంతా చూడక్కర్లేదు, ఎంట్రన్స్ చూస్తే సరిపోద్ది. పర్వాలేదురా బాబు వాళ్ళపరా అనుకుంటారు. అంటే ప్రియులరా, కొన్ని పనులు కొన్ని విషయాలు గ్రామానికి అలంకరణగా ఉంటాయి. చాలామంది అది గ్రహించరు. గ్రామానికి అలంకరణగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వారు సర్వీస్ చేసినప్పుడు ఆ గ్రామం అనేక మందికి తెలియపరచబడుతుంది. ఈయన పలానా మోళ్ళపర్రా అని. ప్రియమంది బిడ్డలారా, అమ్మగారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు ఎక్కడో మోళ్ళపర్రంట అని అనేక మందికి తెలిసేది. అలాగా నిజంగా ఈ పాతూరికే ఒక అలంకరమైనటువంటి ఇల్లు దేవుడు కృష్ణ ద్వారా అలా ప్రారంభించింది. మరి ఇంత వైభవంగా
అవుతుందని నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. ఏదో అది మారుతాను ఇది మారుతాను అన్నాడో అని అనుకున్నానంతే నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఉన్నతమైనటువంటి ఇల్లును సిటీలో కూడా ఇంత భవనం కడతా ఉంటారు కానీ మరి అలాగ దానికి మించినట్టుగా కట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హైదరాబాదులో ఒకటి మించి ఒకటి ఇల్లు ఉంటుంది, ఒకటి మించి ఒకటి ఉంటుంది. నేను ఈ పైకి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే కింద ఏదో బాగా చేసాడులే, తర్వాత పైన ఏదో 2 గదులు వేసి ఏదో చేసి ఉంటాడో అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోపలికి వచ్చి చూస్తే మర్చిపోయింది నాకు. ఏంట్రా బాబు ఈ ఇల్లు ఏం చేశాడని, అసలు ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు ఏంటనేది నాకు అసలు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు వారిని ప్రేమించి ఇంత చక్కటి ఇల్లును దేవుడి చేత మరి దేవుడు వారి చేత కట్టించాడు. ఒకని ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది, సమస్తము కట్టేవాడు దేవుడే. ఇది మన కన్నులకు ఆశ్చర్యం కలిగించింది, నాకే ఆశ్చర్యం కలిగించింది. మనకే కాదు ప్రియులారా, ఎవరైనా బయట నుంచి వచ్చేటప్పుడు గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఇల్లుని చూసి ఓహో మూలపొరలో కూడా చాలా ఉన్నతమైన ఇల్లులు కట్టేవాళ్ళు ఉన్నారు అనటానికి ఇదొక రుజువు. నేను చాలా సంతోషిస్తాను. ప్రియమైన దేని బిడ్డలారా, చాలామంది చెప్తారు కదా కుండలో ఉన్నటువంటి అన్నం అంటండి అంత చూడక్కర్లొద్దంట. అన్నం అంతా బాగుందని ఎక్కడ చూడాలంట, ఒక కొంచెం చూస్తారంట. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా పర్వాలేదు మూలపర్ర అని అనిపించేలాగా ఒక ఊరికే గౌరవదంగా మంచి ఇల్లు మరి కట్టడం అనేది నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇంటిని గురించి దేవుడు ఏమని వ్రాసాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. అసలు దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని అంటే చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ఇల్లులు కట్టుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్ళిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుక్కోండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనుషుల్ని ఇలా ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, ఇల్లులను కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోమని అందరు పాస్టర్ గారు చెప్పారు కదా. మేము ఇల్లు అంటే మమ్మల్ని అడగాలి, ఎన్నిసార్లు కట్టాము, ఎన్ని చోట్ల కట్టాము మాకే తెలియదు. దేవునికి ఎన్ని చోట్ల మాకే తెలియదు. దేవునికి స్తోత్రం. పాకలోని కాపురం చేసాం, కొబ్బరి కమ్మలు దూసుడు ఇంట్లోని కూడా కాపురం చేసాం. ప్రియులర్ ఏడంక కాలనీలో కాపురం చేసాం. ప్రియులర్ మట్టిల్లు అడ్డాపింట్లో కాపురం చేసాం. ప్రియమందిర పిల్లలు గోడ ఎక్కడ ఉంటుంది, తలేమో అక్కడ ఉంటుంది. ఎప్పుడు పడిపోతానని ఉండి ఆ పెట్టుకోళ్ళు అవన్నీ ఇన్ని ఇల్లులు చేశాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరికి అక్కడ అలా కట్టుకోవడానికి మళ్ళీ దేవుడు సహాయం చేయండి. ఇల్లులు అంటే చెప్తున్నాను ఎన్ని ఇల్లు కట్టామో. కానీ ప్రియులారా, దేవుడు ఏమన్నాడంటే ఇల్లులు కట్టుకోండి, ఇల్లులు కట్టుకుని మొక్కలు తోటలు నాటండి, వ్యవసాయాలు చేసుకోండి, ఏమీ తక్కువ లేకుండా మీరు అభివృద్ధి చెందండి అన్నాడు. ఏమన్నాడో అభివృద్ధి చెందాలి అంటే మన దేవుడు దీవించబడడం, ఆశీర్వదించబడడం దేవునికి ఎంతో ఇష్టమని. దేవునికి స్తోత్రం. మీరు పిల్లలు కనుక్కోవాలి, వారికి పెళ్ళిళ్ళు కూడా చేయాలి. కుమారులైతే కుమార్తెలు సంపాదించండి, కుమార్తెలైతే అల్లుళ్ళను సంపాదించమని అక్కడే రాశాడు. దేవునికి స్తోత్రం. మరి త్వరలో కూడా వివాహం అవ్వబోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి చాలా చక్కటి బిడ్డ, చాలా సంతోషించాను నేను. ఇంక నేనే చూసి వెంటనే ఇంకేం మాట్లాడలేదు, అసలు వాళ్ళు ఓకే చెప్పేసి వెంటనే మాట్లాడేసాం, ఇంకా అసలు ఆలోచన చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమంది చాలా చక్కటి కుమార్తెని బిడ్డను మరి ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ కూడా చక్కగా మరి అత్తమామలకు లోబడి చక్కగా మరి కుటుంబాన్ని చక్కబెట్టుకోగలిగే మరి ఇంత పెద్ద ఇల్లు కదా, అంత పెద్ద పని కూడా
ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పెద్దిల్లి అంటే పెద్దలకి తగినట్టుగానే పని ఉంటుంది. అమ్మో నేనేం చేయలేనంటే చాలా ఇబ్బంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమందిర బిడ్డలారా, చూడండి, జాగ్రత్తగా గమనించాలి. మరి పెద్ద ఇల్లు అంటే పెద్ద పని ఉంటుంది, మరి చాలా పనులు ఉంటాయి, చాలా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. మరి ఆ బిడ్డ కూడా మంచి అలాంటి ఓపిక ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియులారా, పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు. ఇలాగా అక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని చెరగపోయే పట్టణం కొరకు, చెరగొనిపోయే పట్టణం కొరకు, దాని క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. మంచిలు కట్టుకోండి, తోటలు నాటుకోండి, భూములు సంపాదించుకోండి, అక్కడ మీరు బిడ్డలను కనుక్కోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అక్కడ ఏమీ తక్కువ లేకుండా మీరు అభివృద్ధిని చెందండి. అలాగే మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వాదిస్తానని చెప్పిన దేవుడు, ఇదిగో నేడో రేపు త్వరగా నేను రాబోతా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఇంతకంటే మహిమకరమైన ఇంట్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దాని కొరకు మీరు ఏం చేస్తూ ఉండాలి? ఇక్కడ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమందిర బిడ్డలారా, ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మన గృహాలలో 3 ఇంపార్టెంట్గా ఉండాలి. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు చేస్తానంటే చాలా బిజీ షెడ్యూల్లో అందరూ ఉన్నారు గనుక 3 విషయాలు మనం గృహాల్లో ఏ ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా చూడండి, 118వ కీర్తన 15వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి, ఆ మాట, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలంటండి. దేవుని గూర్చినటువంటి స్తోత్ర గీతము, ఆలాపన దేవుని కోసం వినబడతా ఉండాలి. దేవుని స్తుతించాలి. మన గృహాల్లో దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని గురించినటువంటి రక్షణ గురించిన కార్యం. ప్రభునందు ప్రియులారా, రక్షణ అంటే మేము చెప్తున్నాను, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం చెప్తాను వినండి. వాళ్ళు అప్పుడప్పుడు ఏదో ప్రార్థన చేయించుకునేవారు, కానీ అంతగా ప్రభులోనికి వాళ్ళు రాలేదు. ప్రియమందిర బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కుమార్తె శరబంద కుమార్తె కనిపించలేదు. ఆ సమయంలో ఏమైపోయింది అనేటువంటి ఆందోళన. చాలా వెతికారు, అందరం వెతుకుతున్నాం, ఏం చేలుతో ఇట్లేదు. ఈ సమయంలో వెతికి వచ్చేసి అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారు సజీవంగానే ఉంది, నేను కాపాడుతున్నాను, ప్రాణాపాయాన్ని స్థితి నుంచి తప్పిస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఉపశమనం కలిగింది. ఆయనను కనిపించదు. అలా ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి ప్రియమందిర బిడ్డలారా, అమ్మాయి కనిపించింది. ప్రియమంది ఇక్కడ దాకా వాటర్ ఉండి ఇంకా తల మాత్రమే బయట ఉంది. అలాంటి పరిస్థితుల్లో దొరకడం అనేది చాలా సంతోషకరమైనది. దేవుడే కాపాడాడు అని అనుకుని మేము అందరం సంతోషించాం. అప్పటి నుంచి వీళ్ళకి దేవుని మీద విశ్వాసం కలిగి అప్పటి నుంచి దేవుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమందిర బిడ్డలారా, అప్పుడప్పుడు ఆ దేవుని మందిరానికి అప్పటి నుంచి నడుస్తూ ఉండేవారు. కాబట్టి ప్రియమందిర బిడ్డలారా, అలాగా దేవునిలో వీళ్ళు నడవడానికి కారణమైంది. ప్రియమందిర బిడ్డలారా, తర్వాత ఇల్లులు కట్టడం, ఈ పన్ను భారాల్లో వారు ఉండి చక్కగా ఇల్లులు, ఇంత చక్కటి ఇల్లు మన ఎదుట ఉన్నది. కనుక రక్షణ అనేది ఎప్పుడు కూడా దేవుని గురించిన సునాదం అనేది మనం ఎప్పుడు మన గృహాల్లో ఏం చేయాలి? వినబడాలి. మన ఇంట్లో స్తుతి వినబడాలి, దేవుని గురించిన ఆనందగానం వినబడాలనేటువంటిది. ప్రియమందిర బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 5 స్టేర్ కూడా కట్టింది మనం ముళ్ళు ఓపెన్ చేసాం కదా,
పై స్టేర్ కూడా ఇలా ప్రార్థన పెట్టాలా అనేటువంటి సందేహంతో అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అన్నాను ఓపెన్ చేసేసాం కదా, పై నేను కట్టుకుంటే ఏంటి అని అన్నాను సహజానికి. కానీ నాకంటే శ్రేష్టంగా ఆయనకే బాగా వచ్చింది. అవును కదా, అవి కూడా కొత్తగానే కట్టారు కదా, సరే ప్రార్థన పెట్టి ఓపెన్ చేద్దాం అని అంటే సరే పాస్టర్ గారు అన్నారు. ప్రియమంది బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ విధంగా ఈ గృహాన్ని మరి ప్రభునందు ఘనపరచడం అనేది, ఏర్పాటు చేసి స్తుతించడం అనేది, ఓపెన్ చేయటం అనేది చాలా సంతోషకరం. నీతిమంతుల గుడారాల్లో ఏం వినబడాలి? రక్షణ గురించిన సునాదము వినబడాలి. రెండవదిగా ప్రియమంది బిడ్డలారా, ఆ రెండవదిగా ఏంటి అని అంటే రాజుల గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఒక విశ్వాస శిష్యుడి యొక్క కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబము యజమానురాలు దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి కొంచెం ఇలా ఉంది, కొంచెం అప్పులుగా ఉన్నాయి, ఇబ్బందులుగా ఉంది, ఏం చేయమంటారు అని అంటే, ప్రియులారా ఇదిగో నువ్వు వెళ్ళి నీ బిడ్డలను నువ్వు కలిసి తలుపి వేసుకుని ప్రార్థన చెయ్యండి. ఇరుగురు పొరుగు వారు ఒట్టుకుండలన్నీ, ఆ కుండ ఒక మనిషికి సూచన. ఒట్టుకుండనంటే ప్రార్థన లేని లేక నువ్వు లేని కుండలు అని అర్థం. ప్రియమంది బిడ్డలారా, అవన్నీ లోపల పెట్టుకుని ప్రార్థన చెయ్యండి అంటే అది శిష్యుల కుటుంబం. అది ఏ కుటుంబం? శిష్యుల కుటుంబం. ప్రియులారా, ఇప్పుడు మాకు బాధ్యత ఉంటుంది, మీకో బాధ్యత ఉంటుంది. మా బాధ్యత ప్రకారంగా మేమేం ప్రార్థన చేయాలి? నశించిన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మాకు అప్పగించిన పనిని మానేసి మేము ఉన్నప్పుడు సమస్యలు ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేయండి, మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ప్రియమంది బిడ్డలారా, మన గృహాల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, మూడో విషయం ఏంటంటే ప్రియమంది బిడ్డలారా, మన ఇంటి ద్వారా లేక మన నుండి ఏమి ఇవ్వబడాలి అనంటే ఆతిథ్యం ఇచ్చే ఇంటిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్యను చేర్చుకుని ఆతిథ్యం ఇల్లుగా, సువార్తను ప్రకటించే ఇల్లుగా మన గృహాలు దేవుని పరిచర్యకు సహకారంగా ఉండాలి. దేవుని నామం ప్రకటన చేయడానికి వీలైన గృహాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్తా మరియలు యేసయ్యను ఆ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేర్చుకున్నారు. చేర్చుకుని అయ్యా మా ఇంటికాడికి రండి, మా ఇంటికాడ చెప్పండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? మా ఇంటికాడ చెప్పండి, మా ఇంటికాడ చెప్పండి అంటే ప్రియులారా, అక్కడ వాళ్ళు యేసయ్యను చేర్చుకుని యేసయ్య అక్కడ వాళ్ళకి సువార్త చెప్తూ ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవారు? ఆతిథ్యము యేసు ప్రభు గారి మార్తమ్మ వండేసిందంట పప్పలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వంట చేసేసిందంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అమ్మా మనకు ఇప్పుడు అయిందా అమ్మా సమయమా? అమ్మ ఇప్పుడు అయిందా? అలాగే రండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, మా పేరే అనేవాడు, పేరీ మాట గుర్తొచ్చింది ఇప్పుడు. పేరీ మావయ్య అనేవాడు. బా బోడుగుండంత శుభ్రం లేదు, చుట్టిల్లంతా ఒబ్బడం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన గదులు చక్కబెట్టవలసిన అవసరత, ఇల్లు అన్నీ చక్కబెట్టవలసిన అవసరం లేదు, గొప్పగా ఉండేది. కనుక తలబాధ కూడా ఉండేది కాదు. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు అందరికీ ఇల్లులు ఎక్కువైపోయి అన్ని చక్కబెట్టేటప్పటికి పాపం ఆలిసిపోయి అలిసిపోతా ఉంది, టైం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు లేనప్పుడేమో ఇల్లు లేని బాధ, నాకు ఇల్లు లేదు అని. ఇల్లు ఇస్తేనేమో మా ఇదా ఎత్తు బాధ, చేయలేకపోతున్నాను అనే బాధ.
ప్రియమంది గొడవలో నేను ఆ పని చేయలేను, నీ పని చేయలేను, ఎంతవరకే చేస్తాను అద్దులు. ప్రియమంది బిడ్డలారా, ఏం నీ విధానాలు ఉంటాయో. కాబట్టి ప్రియమంది సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మార్తా మరియలో యేసు ప్రభుని తన ఇంటి దగ్గర చేర్చుకొని ఆ ఇంటి నుంచి ఏం చేశారు? సువార్తను ప్రకటించడానికి వీలుకరంగా వారి ఇల్లును ఉపయోగించారు. అదే అంత మాత్రమే కాదు, ఆతిథ్యం ఇచ్చారు. ఏమిచ్చారు? ఆతిథ్యం ఇచ్చేవారు యేసయ్యకు. ప్రియులారా, అలాగా మన గృహాలు ఉండాలి. ఎన్ని చెప్పాను నేను? 3 చెప్పాను. ఒకటి ఏమి ఉండాలి? స్తుతి ఉండాలి. రెండవది ప్రార్థన ఉండాలి. మూడవది దేవునికి ఉపయోగపడే ఇల్లుగా. ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. దేవునికి ఉపయోగపడే ఆ ఇంటి ద్వారా సువార్త ప్రకటించబడాలి. ఆ ఇంటి నుండి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలా ఉండగలిగితే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, బహుగా దీవిస్తాడు. విస్తారమైనటువంటి దీవెనలతో దేవుని రాజ్యంలో వారి కొలతలు బాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి క్రియలకు తగినట్టుగా వారి ప్రతిఫలాలు బాగా ఉంటాయని దేవుని లేఖనం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, మరి ఈ నూతన గృహములో ఆ విధంగా దేవుడు వారిని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మరి అదేమే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమునైన పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకే వందనాలు, 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 వందనాలు నాయన. అయ్యా, ఈ నూతనమైన గృహాన్ని కృష్ణకు, ద్రాక్షకు మీరు ఇచ్చారు ప్రభువా. వారి ద్వారా కట్టింపజేశారు. నీ నామమును ప్రకటించడానికి, నీ నామమును ఘనపరచడానికి నాయన ఈ గృహం వీలుగా నాయన మీరు సిద్ధపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ విధంగా నీ నామంలో ప్రతిష్ఠ చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు నాయన. యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో చక్కటి కార్యాలని బిడ్డల ద్వారా జరిగించి నాయన ఊహలకు మించిన ఇల్లు కట్టడానికి మీరు కృప చూపించారు. ఇంట్లో వారు సుఖశాంతులు కలిగి, దీవెన కలిగి, ఆనందముతో ఉండినట్లు సహాయం చేయండి. వ్యాధి బాధలను దూరంగా ఉంచండి. ఏ తెగులు ఈ గుడారానికి రాకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. ఈ ఇంట్లో ప్రభువారు ఆ సంతోషాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, త్వరలోనే నాయన మరి ఈ ఇంట్లో ఒక వివాహం జరగబోతా ఉంది. ఆ వివాహం కూడా చక్కగా జరుగుటకు సహాయం చేయండి ప్రభా. మంచి వివాహము నాయన, మరి ఆ కార్యక్రమం అంతా చక్కగా జరిగి నాయన బిడ్డలు సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు జరిగించమని. అలాగే ప్రభువా, మరి బంధువులు, స్నేహితులు, వారి అన్నదమ్ములు నాయన వారు ఉన్నటువంటి వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి. ఏమీ తక్కువ లేకుండా, అన్ని లోటు లేకుండా అన్ని సమృద్ధిగా చేసి నడిపించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా కృష్ణ మావి గారు, అలాగే ద్రాక్షాత్య గారు బట్టి, వారికి ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. వారు ప్రేమించి ఇచ్చిన మీ నూతనమైన గృహాన్ని బట్టి, ఈ అంతస్తు భవనం బట్టి మీకు స్తోత్రాలు. నీ నామములు ఇది ప్రతిష్ఠ చేయడం జరిగి ఉంది అయ్యా. మరి గృహాన్ని చేతులుగా అప్పగిస్తున్నాం. ఇందులో బిడ్డలు ఉంటూ ఉండగా నాయన సంతోషము, ఆనందము, ఆరోగ్యము, దీర్ఘాయుష్ను నాయన వారి బ్రతుకు దినములన్నిటి యొక్క కృపాక్షేమమును మీరు ఈ గృహములో వారు అనుభవించడానికి సహాయం చేయండి. మీరే అనుగ్రహించిన ప్రభా. వారు వెళ్ళుట ఎందును, వచ్చుట ఎందును
నీ యొక్క సహాయము దయచేయండి ప్రభా. వారికి ఒక మేలు కలిగించే గృహముగా, వారికి ఒక దీవెనకరమైన గృహముగా ఈ గృహాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంటి చుట్టూ నీ సన్నిధిని కాపుదల దయచేయండి. వారు చేస్తున్న చెరువులే కానీ, పాడి పంటలే కానీ, వారి వ్యాపారాలే కానీ సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే నాయన మరి వివాహము కూడా జరగవలసి ఉంది. అవి ఘనమైన వివాహము కూడా చక్కగా మహిమకరంగా జరిగించి ప్రభా, ఆ కార్యాన్ని కూడా మీరే చేయండి ప్రభా. నాయన ఈ కుటుంబాన్ని చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ దినమందు మా మధ్యలోనికి వచ్చినటువంటి సేవకులను, అలాగే ఆత్మీయ బిడ్డలను, అలాగే బంధువులను, మిత్రులను అందరినీ కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు నీ నామమునికి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సహవాసము కూడి వచ్చిన మనకును ఈ నూతనమైన గృహానికిని, ఈ గృహములో ఉన్న తన బిడ్డలకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.